శ్రీనివాసుడు దయచూపుతూ ఒక వరం ఇచ్చాడు. నీవు పునర్జన్మలో ఆకాశరాజుగా పుడతావు. నీ కుమార్తె పద్మావతిని నాకు వివాహం చేస్తావని. ఈ వరవాక్యం తరువాత నిజమైంది. చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మించాడు. ఆయన కుమార్తె పద్మావతి నేటి తిరుచానూరులో పద్మపుష్కరిణిలోని కమలంలో జన్మించింది. ఆమె లక్ష్మీదేవి అవతారంగా భూలోకంలోకి అవతరించింది. శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో వివాహం చేసుకున్నాడు. వారి వివాహం అనంతరం వారు తిరిగి తిరుమల కొండపైకి వెళ్లి అక్కడ శిలారూపంలో స్థిరపడ్డారు. అక్కడే వారు ఇలా ప్రకటించారు: ఈ కలియుగంలో మానవుల రక్షణ కోసం శేషాచలపై శాశ్వతంగా ఉండేందుకు సిద్ధమవుతున్నామని. అందుకే నేటికి తిరుమలలో వారు శిలారూపంలో భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ పవిత్ర గాథలో తదుపరి అద్భుత ఘట్టం చూడడానికి పార్ట్ 4 మిస్ అవ్వకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.